హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి. ఎంతో టేస్టీగా ఉంటుంది. అన్నం ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు. తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 కట్ల గోంగూర ఆకులను తీసుకున్నాను. తర్వాత వాటర్లో 5 నిమిషాలు బాగా నాననివ్వాలి. 2 సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. దోరగా వేగనివ్వాలి. మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మనం శుభ్రం చేసుకున్న గోంగూర కళాయిలో వేయాలి. తర్వాత బాగా వేగనివ్వాలి. ఆవిరికి గోంగూర ఉడికిపోతుంది. కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే గోంగూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. బాగా కలుపుతూ ఉండాలి. ముందుగా మనము వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. తర్వాత మెత్తగా పొడి చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ని గోంగూరలో మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా మనం వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ తాలింపు గోంగూరలో వేయాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. గోంగూర మిక్సీకి వేస్తే టేస్ట్గా ఉండదు. రోట్లో దంచుకుంటే టేస్ట్గా ఉంటుంది. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.